తర్వాత ఇది అంటే ఇవి వాటర్లో వలలు తీయడానికి అనమాట. ఇవి కట్టి వలలు వేస్తారు కదా, అంటే అయితే లైట్ వెయిట్ ఉందండి, 100 గ్రాములు అంటే చాలా లైట్ వెయిట్ ఉంది అది. ఆ తర్వాత అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పిఎం విశ్వకర్మ సంబంధించి ఫిషర్మ్యాన్ టూల్ కిట్ అన్బాక్సింగ్ చేసి చూద్దామండి. సో దాని తర్వాత చాలామంది కామెంట్ చేశారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి నేను ఈ అన్బాక్సింగ్ చూసిన తర్వాత లాస్ట్లో చెప్తాను. ఓకే, సో చూడండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఫిషర్మ్యాన్ పిఎం విశ్వకర్మ టూల్ కిట్లో. ఓకేనా, సో చూడండి టూల్ కిట్, ఇది పిఎం విశ్వకర్మ సంబంధించి ఫిషర్మ్యాన్ సంబంధించి టూల్ కిట్ ఇది. సో ఇక్కడ సో బాక్స్ అయితే ఇది సీల్ ఓపెన్ చేసి ఉంది, మరి అది ఇట్లా ఎవరు ఓపెన్ చేసేది తెలీదు. సో ఇదండి, సో మన పేరు ఉంటుంది, బార్ కోడ్ ఉంటుంది. మన టూల్ కిట్ తీసుకునేటప్పుడు ఆ బార్ కోడ్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ చూడండి, చూద్దాము. సో దీంట్లో సేమ్ బ్యాగ్స్ అయితే సేమ్ ఒకేలాగా ఉన్నాయండి, అన్ని టూల్ కిట్కి సేమ్ బ్యాగ్ ఇస్తున్నారు, కానీ బ్యాగ్ మాత్రం వెరీ స్టాండర్డ్ ఉందండి. బ్యాగ్ అయితే బాగుంది. సో చూడండి, ఇది ఓపెన్ చేసి చూద్దాము సారీ ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది. ఇది బాక్స్, దీనికి మామూలుగా అయితే పిఎం విశ్వకర్మ స్టిక్కర్ వేశారు. సో ఇక్కడైతే అప్లికెంట్ అంటే బెనిఫిషరీ ఎవరైతే టూల్ కిట్ ఇచ్చిందో ఆ పేరు అవన్నీ కూడా ఇంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అసలు ఈ బ్యాగ్లో ఏముందో చూద్దాము. ఓకే, ఇది సేమ్ పిఎం విశ్వకర్మ టూల్ కిట్, బ్యాగ్స్ అయితే సేమ్ ఉన్నాయండి. ట్రేడ్ వచ్చేసి ఫిషర్మ్యాన్. ఓకేనా, ఇది చూద్దాము సో దీంట్లో ఏమున్నాయి అనేది. చూడండి, దీంట్లో ఫస్ట్ ఇది పట్టా అంటారు కదా, ఇది పెద్దది కవరు, అంటే ఇది చేపలు వేసుకోవడానికి అనుకుంటా. ఇది కూడా చూస్తే ఇది పల్లె అండి, బాగుంది. ఇది కవర్లో పెట్టించారు, బాగుంది. పిఎం విశ్వకర్మ సంబంధించి దీనిపైన స్టిక్కర్ కూడా ఉంది. సో ఇది చాలా వెయిట్ కూడా ఉందండి, చాలా స్ట్రాంగ్ ఉంది. చూడండి, పిఎం విశ్వకర్మ స్టిక్కర్ ఉంది దీనిపైన. ఇది అంటే చేపలు పట్టిన తర్వాత అందులో వేసుకోవడానికి అనమాట ఇది. సో ఒకసారి ఇప్పి చూద్దాము దీంట్లో ఏముంది అనేది. సరే, ఈ పట్టా మాత్రం చాలా హెవీ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది చేపలు వేసుకోవడానికి బాగానే లెంత్ కూడా చాలా లెంత్ ఉందండి. ఇది ఈ విశ్వకర్మ సంబంధించిన పట్టా, ఈ చేపలు పట్టిన తర్వాత వేసుకోవడానికి అనుకుంటుంది. తర్వాత చూద్దాము, ఇక్కడ చూడండి థ్రెడ్ ఇచ్చారు, అంటే ఇది చేపలు వలలు అల్లుకోవడానికి ఉండే థ్రెడ్, ఇది థ్రెడ్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా పర్లేదు, మంచి క్వాలిటీ ఉన్నది ఐటెం కూడా. ఆ తర్వాత చూడండి, ఇది నైలాన్ థ్రెడ్స్ అనుకుంటా, అంటే వలలు అల్లుకోవడానికి థ్రెడ్ ఇచ్చారు, వలలు ఇవ్వలేదు కానీ మరి థ్రెడ్ ఇచ్చారు. ఇది అల్లుకోవాలనుకుంటా నెట్. బాగానే థ్రెడ్స్, అన్ని రకాల థ్రెడ్స్ ఇచ్చారు, బాగానే హెవీగానే ఉంది. ఇది అల్లుకోవడానుకుంటా నెట్ మేకింగ్ ఇది నెట్ మేకింగ్ టూల్ కిట్. అంటే వలలు ఇవ్వలేదు కానీ ఈ వలలు తయారు చేసుకోవడానికి మాత్రం ఇది ఇవ్వడం జరిగింది. బాగానే ఉన్నాయి. ఆ తర్వాత చూడండి, ఇది కట్టరు, ఇది హీరా అనే కంపెనీ కట్టరు కూడా చాలా హెవీగా ఉందండి, భలే ఉంది కట్టరు. ఇది అంటే ఇది నోస్ ప్లేయర్ ఉంటుంది, నోస్ ప్లేయర్ అంటే చేపలు కట్ చేసుకోవడానికి మరి వలలు చేసుకోవడానికి ఇది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఈ బ్రష్, అంటే ఇది అంటే క్లీన్ చేసుకోవడానికి అనుకుంటుంది. ఈ బ్రష్ చేపలు కట్టుకోవడానికి బ్రష్ అనుకుంటుంది. ఇది కూడా మంచి క్వాలిటీగా ఉంది ఐటమ్ కూడా. ఆ తర్వాత ఇంకోటి అదే థ్రెడ్, చేపలు అడుకునేది థ్రెడ్ 2 ఇచ్చారు, 2 ప్యాకెట్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద ఉంది ప్యాకెట్. ఈ థ్రెడ్ అయితే కొంచెం హెవీగా ఉంది, అంటే దాంట్లో ఉంటాయి కదా రకరకాల దారాలు ఉంటాయి కదా, దానికి సంబంధించిన సైజు డిఫరెంట్ సైజు దారాలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా బాగానే ఉందండి, చాలా స్ట్రాంగ్ ఉంది.
ఇది ఓకే పర్లేదు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఈ చేపలు కడగడానికి ఇది పిఎం విశ్వకర్మ సిమ్యులేషన్ది, అంటే చేపలు రాస్తాం కదా మంచిగా పొట్టు తీయడానికి కూడా భలే ఉంది. అది చాలా హెవీగా ఉంది, అది కూడా మెటీరియల్. తర్వాత ఇంకోటి ఇది దప్పడం అంటారు మామూలుగా తెలంగాణ భాష అయితే. అంటే ఇది వలలు అల్లుకోవడానికి దారం వేసి ఇట్లా తీస్తుంటారు కదా వలలు అటు ఇటు. సో అది. సో కత్తెర కూడా ఇచ్చారు, ఈ కత్తెర కూడా దీంట్లో భాగమే. తర్వాత గ్లౌజులు ప్రతిదానికి ఇస్తారు గ్లౌజులు అనేది. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇవి దప్పడాలు అంటారు, అంటే ఇవి అంటే వలలు తయారు చేసేటప్పుడు పెడతారు కదా అక్కడక్కడ. ఇది కట్టరు, ఈ కట్టర్ కూడా ఇచ్చారు. ఈ కట్టర్ కూడా భలే ఉంది, అంటే హెడ్ కట్ చేయడానికి అంటే ఇది. తర్వాత ఇది బాగానే ఉన్నాయి ఐటమ్స్ అయితే, అన్నీ ఇచ్చారు బాగానే. తర్వాత ఇది అంటే ఇవి వాటర్లో వలలు తీయడానికి అనమాట. ఇవి కట్టి వలలు వేస్తారు కదా, అంటే అయితే లైట్ వెయిట్ ఉందండి, 100 గ్రాములు, అంటే చాలా లైట్ వెయిట్ ఉంది అది. ఆ తర్వాత ఇవి కూడా ఈ చేపలకు సంబంధించిన వలలకు వేసేటివి ఐటమ్స్. సో తర్వాత ఈ స్కేల్స్, అంటే వలలు అల్లేటప్పుడు ఆ మెజర్మెంట్ తీసుకోవడానికి స్కేల్స్ కూడా ఇచ్చారు ఆఖరికి, ఐరన్ స్కేల్స్. అంటే ఇది వలలు అల్లేటప్పుడు మెజర్మెంట్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది. తర్వాత కత్తెర అండి, ఇది మాత్రం భలే ఉంది, చాలా హెవీగా ఉంది, చాలా వెయిట్ ఎక్కువ ఉంది, బాగుంది. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్టర్ అండి. ఆల్రెడీ కట్టర్లు అయితే చాలా ఇచ్చారు, ఇది కూడా చాలా హెవీగా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది మెటీరియల్ కూడా. ఇవన్నీ చేపలకు సంబంధించిన కటింగ్స్ చేయడానికి అనుకుంటా. తర్వాత టేప్ ఇచ్చారు, మెజర్మెంట్ టేపు, లాంగ్ టేపు, వలలు అల్లేటప్పుడు డిస్టెన్స్ కోసం అనుకుంటుంది ఇది. తర్వాత ఇంకేమున్నాయండి, కవర్ ఉంది. చూడండి ఐటమ్స్ బాగానే ఉన్నాయి, కత్తెర, థ్రెడ్స్, దారము, టేపు, ఇవన్నీ మేబీ ఒక 7,500 ఉంటుండొచ్చు టోటల్గా కాస్ట్. సో ఇక్కడ పర్లేదు. ఇంట్లో ఈ పూసలు ఉన్నాయండి, ఆ పూసలు వచ్చేసి కొంచెం తక్కువ ఉన్నాయంటే ఇవి పూసలు, అంటే ఈ వలలకు కడతారు కదా పూసలు, దగ్గర 100-200 పడతాయి అంత పెద్ద నెట్కి, కానీ కొన్ని ఉన్నాయి. ఓకే, ఒకటే ప్యాకెట్ ఇచ్చారు ఇది. సో మీరు విశ్వకర్మ టూల్ కిట్ వచ్చినప్పుడు, టూల్ కిట్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి, సీల్ ఓపెన్ చేసి ఉందా లేదా ఎట్లా అనేది. ఎందుకంటే సీల్ ఓపెన్ చేసి ఉంటే మీరు పంపించేయండి రిటర్న్, ఎందుకంటే రిటర్న్ పంపించినా కూడా మళ్ళీ పంపిస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అట్లా ఇవ్వండి ఐటమ్స్, బ్రష్, థ్రెడ్, ఈ తాడు, కత్తెరలు, కట్టర్లు, చేపలు రాసేటి, పూసలు, పట్ట మాత్రం భలే ఉంది. సో బ్యాగ్ అయితే సేమ్ ఇస్తున్నారు మొత్తం అన్ని టూల్ కిట్స్ కూడా, అంటే వీల్స్ ఉన్నాయి. బ్యాగ్ మాత్రం భలే స్టాండర్డ్ ఉంది, లాక్కెళ్ళొచ్చు, హ్యాండిల్ ఉంది, హ్యాండిల్ లాగేసి తీసుకెళ్ళొచ్చు.
చూసారు కదా, ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఇంకోటి ఫస్ట్ ఏంటంటే లోను, ఇప్పుడు టూల్ కిట్ సంబంధించిన ఆ లోన్ సంబంధించి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని. దాన్ని మనం ఏం చేయలేము అనుకోండి, ఎందుకంటే ఫైనల్గా డిసిజన్ బ్యాంక్దే. యాక్చువల్లీ ఇవ్వాలి. కొన్ని తెలుగు రాష్ట్రాలు అయితే ఒక 2 బ్యాంకులు అయితే బాగా సతాయిస్తున్నారు. మిగతా అందరైతే ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు లోన్స్ కూడా. ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే ముద్ర లోన్ తీసుకొని చాలామంది రికవరీ చేయలేకపోయినాము, ఇక మళ్ళీ ఇది కూడా ఇస్తే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు కొంతమంది బ్యాంక్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. సో వేరే రీజన్ వల్ల లోన్స్ ఇవ్వట్లేదు. దాన్ని మనం ఏం చేయలేము. గట్టిగా లోన్ కావాలనుకున్న వాళ్ళు కలెక్టర్స్కి వెళ్ళి అడగండి, మరి దాన్ని ఏం చేయలేము. సో వాళ్ళు త్రూ ఏమని చెప్తారేమో, విశ్వకర్మ సంబంధించిన మన వాళ్ళకి నెంబర్స్ ఇస్తారేమో, ఆ ఆఫీసర్తో వాళ్ళతో మాట్లాడచ్చు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, ఏ ఏరియా సంబంధించి వాళ్ళకి సపరేట్గా ఆఫీసర్ పెట్టడం జరిగింది. సో కాల్ సెంటర్ నెంబర్ కూడా పనిచేయట్లేదు. ఈ టూల్ కిట్ ఈ వోచర్ అనేది చాలామంది ఇండియన్ బ్యాంక్ నుంచి వచ్చిందండి లింక్. తను ఏం చేశారంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక స్క్రీన్ ఈ వోచర్ అనేది క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవడం జరిగింది. సో అట్లా కొంతమంది ఏంటంటే మాకు జనరేట్ కాలేదు, మాకు ఎట్లాంటి మెసేజ్ రాలేదు, కానీ టూల్ కిట్ వచ్చినట్టు వస్తుంది, ఎట్లా తీసుకోవాలంటున్నారు. సో ఒకవేళ మీకు టూల్ కిట్ వస్తే మీరు క్యూఆర్ కోడ్ లేకున్నా పర్లేదండి. సో ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి. సో ఇక్కడ మీ అకౌంట్లో ఇక్కడ ఈ వోచర్ కోడ్ అని ఉంటుంది. ఈ కోడ్ కంప్లీట్గా ఎట్లా ఉందో అట్లా పోస్ట్ మ్యాన్ దానికి సంబంధించి పోస్ట్ మ్యాన్ లాగిన్లో ఎంటర్ చేయాలన్నమాట ఈ వోచర్ రిడీమ్ చేసేటప్పుడు. సో అప్పుడు తీసుకుంటుంది, ప్రాబ్లమే లేదు. ఈ వోచర్ జనరేట్ కాకుండా పెద్ద నష్టమే లేదు. సో ఇంకొంతమంది ఏంటంటే టూల్ కిట్ వచ్చాయి కానీ ఇవ్వట్లేదు పోస్ట్ మ్యాన్లు, అంటే వారం పరువులైనా సరే తిప్పుతున్నారు అని చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు కొంతమందికి అది ఎట్లా చేయాలి ప్రాసెస్ అని కొంతమంది ఐడియా లేదండి. నేను స్క్రీన్ పైన చూస్తే చూడండి, మొబైల్లో చూడండి స్టెప్ బై స్టెప్ ఎట్లుంటుంది అది. సో మొబైల్ ఫోన్లో పోస్ట్ మ్యాన్ లాగిన్ అయిన తర్వాత ఇదంటే ఐటీ రిసీవ్ చేసుకున్నాడు అప్లికెంట్. సో ఆ తర్వాత ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే బార్ కోడ్ స్కానింగ్ పడుతుంది. ఆ బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ పైన ఉంటుంది అనమాట, మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అక్కడ. దానిపైన బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మనకు ఆ పర్సన్ ఎవరు, బెనిఫిషరీ ఎవరు అని డీటెయిల్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత పక్కకే చిన్న ఒక సెట్టింగ్ సింబల్ ఉంటుంది, మన మొబైల్ సెట్టింగ్ సింబల్ ఉంటుంది కదా, అట్లా ఒక సెట్టింగ్ సింబల్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే రిక్వెస్ట్ ఓటీపీ అని అడుగుతుంది. ఓటీపీ వెళ్ళిపోతుంది ఎవరికి, బెనిఫిషరీ అకౌంట్కి, అంటే మనం ఎవరైతే టూల్ కిట్ తీసుకుంటున్నారో పర్సన్, ఆ పర్సన్కి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా ఆ పోస్ట్ మ్యాన్ మొబైల్లో చేయాలండి. అంటే పోస్ట్ మ్యాన్ వాళ్ళకి సపరేట్ లాగిన్ ఐడి ఉంటుంది అన్నమాట టూల్ కిట్ సప్లై చేయడానికి. సో అక్కడ చేయాలన్నమాట. బార్కి వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అడుగుతుంది అనమాట, అంటే నువ్వేనా కాదని అడుగుతుంది. సో ఇది ఏంటంటే పోస్ట్ మ్యాన్ తర్వాత అప్లికెంట్ ఇద్దరు ముంగట చేయాల్సిన ప్రాసెస్ ఇది, ఇద్దరు ఎదురు ఉండి. ఆ తర్వాత క్వాలిటీ చెక్ అండి. అంటే క్వాలిటీ చెక్ ఏంటంటే అసలు ఆ ఒక ఏదైతే టూల్ కిట్ బాక్స్ ఉందో ఆ బాక్స్ ఏమన్నా తీసారా, ఓపెన్ చేసిందా, సీల్ తీసిందా, లేకుంటే అది ఎట్లా ఉంది, ఓకేనా, కండిషన్లో ఉందా, ఏమన్నా ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్ని టిక్ పడుతుంది అనమాట, అన్ని అడుగుతుంటుంది అనమాట. సో అదే టైంలో కూడా అప్లికేట్ కూడా అడుగుతుంది, నీకు ఓకేనా బాక్స్, ఇది కరెక్ట్గా ఉందా అనుకుంటున్నావా, కరెక్ట్ లేదనుకోండి నో అని పెట్టేసి రిటర్న్ కొట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. ఏమైనా ఇష్యూ ఉంటే సీల్ తీసి ఓపెన్ ఉంది అనుకోండి, ఏమైనా డౌట్ ఉండి ఈ సామాన్ తీసిరు, ఏమైనా అంటే దాంట్లో ఐటమ్స్ ఏమైనా తీసిరు అని డౌట్ ఉంటే నో అని పెట్టేసి ఇమీడియట్గా రిటర్న్ పంపించచ్చు. రిటర్న్ పంపిస్తే కూడా మళ్ళీ రీచెక్ చేసి మళ్ళీ పంపిస్తారు కూడా, ఆప్షన్ ఉంది. తర్వాత అన్ని ఓకే కండిషన్ ఉందంటే క్వాలిటీ చెక్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ వోచర్ రిడీమ్షన్ అండి. ఈ వోచర్ రిడీమ్షన్ అంటే మనకి ఏ బ్యాంక్ నుంచి అయితే ఈ వోచర్ జనరేట్ అయిందో, అంటే ఇప్పుడు జనరల్గా అయితే ఇండియన్ బ్యాంక్ నుంచి వచ్చినాయి చాలా మందికి. సో ఆ ఇండియన్ బ్యాంక్ సంబంధించి కూడా పోస్ట్ మ్యాన్కి ఐడి ఉంటుంది. సో అక్కడ మనకి ఈ వోచర్ రిడీమ్షన్ అని ఓకే అని కొట్టగానే స్ట్రేట్గా ఇండియన్ బ్యాంక్ ఓపెన్ అవుతుంది పోస్ట్ మ్యాన్ మొబైల్లో. అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాడు. లాగిన్ అయిన తర్వాత అక్కడ 3 ఆప్షన్ ఉంటాయి. ఈ వోచర్ స్కానింగ్ అని, ఈ వోచర్ యూపీఐ కోడ్ అని, ఈ వోచర్ కోడ్ అని 3 ఆప్షన్లు ఉంటాయి అంటే రిడీమ్ చేయడానికి. ఫస్ట్ ఏమో క్యూఆర్ కోడ్ ఉంటే, పేపర్ ఉంటే క్యూఆర్ కోడ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ భీమ్ యూపీఐ ద్వారా కూడా అక్కడ మొబైల్ ఫోన్లో భీమ్ యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి అట్లా కూడా వేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసిందంటే జస్ట్ కోడ్ చెప్పాను కదా, ఆ కోడ్ ఎట్లా ఉందో ఆ కోడ్ మొత్తం కంప్లీట్గా చిన్న మిస్టేక్ లేకుండా కూడా కంప్లీట్ ఎంటర్ చేసి ఓకే అని కొడితే అక్కడ ఆటోమేటిక్గా రిడీమ్ అయిపోతుంది. రిడీమ్ అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ అండి, అంటే ఆ సీల్ తీసుకుంటా, ఆ బాక్స్ని సీల్ తీసుకుంటూ వీడియో తీయాలన్నమాట. సీల్ తీయాలి, దాని తర్వాత ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా రీచెక్ చేయాలన్నమాట. మనకు అన్ని చూపిస్తే స్క్రీన్ పైన కూడా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని టిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా ఆ వీడియో తీసి ఓకే మనం వీడియో తీసాము కన్ఫర్మ్ ఓకే అంటే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక అక్నాలజ్మెంట్ లెటర్ వస్తుంది, అంటే బెనిఫిషరీ ఎవరైతే ఉన్నాడో అప్లికెంట్ మేము తీసుకున్నాము మాకు ఓకే అని అన్నట్టుగా ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ని కూడా స్కాన్ చేసి దాంట్లో అప్లోడ్ చేయాలి. అన్ని ఆ ప్రాసెస్ అయిపోయినాక ప్రతి ప్రాసెస్కి గ్రీన్ టిక్ వచ్చేస్తుంది అనమాట, అట్లా గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది. సో అప్పుడు మనకి టూల్ కిట్ డెలివరీ అయినట్టు అనమాట. సో అప్పుడు మనకి పోస్ట్ మ్యాన్ డెలివరీ చేస్తాడు. సో ఇదండి ప్రాసెస్, సింపుల్. ఇది అది నెట్వర్క్ కరెక్ట్గా ఉంటే స్లోగా వేయండి. ఎవరైనా ఐడియా ఉంటే పోస్ట్ మ్యాన్ కానీ ఎవరైనా ఐడియా ఉంటే కొంచెం స్లోగా వేయండి ప్రాసెస్, ఎందుకంటే ఫాస్ట్ వేస్తుంటే కూడా అది అవ్వట్లేదు. కాబట్టి ఒక ప్రాసెస్ కొంచెం మెల్లగా స్లోగా అది క్యాప్చర్ అయ్యి రెడీ అయ్యేంత వరకు కూడా కొంచెం స్లోగా చేసుకుంటూ పోతే ఒక 5 minutesలో కంప్లీట్ అయిపోతుంది.
లేదంటే ఇక సతాంసన ఉంటుంది రాస్తుంది, ఎందుకంటే వెబ్సైట్ కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి దాంట్లో. సో అదనమాట ఇష్యూ. సో చూస్తారు కదా, సో ఇట్లా ఈ వోచర్ అనేది ఒకటి ఐడియా లేకపోతే టూల్ కిట్ అయితే 1 by 1 వచ్చేస్తున్నాయి. సో ఇదండి ఇలాంటి వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని వీలైనంత వరకు మందికి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.